మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రస్తుతం మనం ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ చదివే వాళ్ళు మనతో పాటు ఉన్నారు. ఇది ఒక జెన్యూన్ స్టూడెంట్స్ టాక్ అన్నమాట. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి నీట్కి సంబంధించి వాళ్ళ మాటలోనే విందాము. ఆజాద్ గారు చెప్పండి, నీట్కి సంబంధించి జరుగుతున్న ఇష్యూ మీద మీ స్పందన ఏంటి? అసలు మనం భారతదేశంలో ఏం జరుగుతుందో ప్రతి సంవత్సరం గమనిస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం నీట్ పేపర్ లీకేజ్ జరుగుతూ ఉంది. చివరి సంవత్సరం సిబిఐ ఎంక్వైరీ అన్నారు, నామమాత్రపు ఎంక్వైరీ జరిపిల్లు అనేక మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా నీట్ పేపర్ లీకేజ్ జరుగుతూ ఉంది. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఎన్టీఏ నెట్, అదేవిధంగా దీంతోపాటు ఒక 150 పేపర్లు రెగ్యులర్గా లీక్ జరుగుతూ ఉన్నాయి. ఈ పేపర్ లీక్ ఎందుకు జరుగుతుందని చెప్పేసి విద్యార్థులుగా మేము కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటి వరకు సమాధానం లేదు, ఎలాంటి జవాబుదారితనం లేదు, నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. మేము అప్పుడు ఏమంటున్నాం, మోడీ గారు ఈ దేశ ప్రధాని మీరు ఉన్నారు కదా, మరి విద్యార్థులు చనిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళ మానసిక క్షోభకు గురవుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపు కోచింగ్ సెంటర్లు లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ సెంటర్లు ఒక ఆశల పల్లకిలో ఊరేగిస్తూ కోచింగ్ మాఫియా నడిపిస్తున్నాయి. కోచింగ్ మాఫియా ఒకవైపు, స్వార్థ రాజకీయ నాయకుల అవినీతి ఒకవైపు, వందల కోట్ల రూపాయలకు మనం ఈరోజు నీట్ పేపర్లు అమ్ముకొని విద్యార్థుల జీవితాలను మొత్తం కూడా నాశనం చేసేళ్ళు. ఇట్లాంటి సందర్భంలో శాంతియుతంగా విద్యార్థులందరం కూడా కలిసి జంతర్ మంతర్ దగ్గర ఒక నిరసన రూపం వ్యక్తం చేయడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయండి, అదేవిధంగా చనిపోయిన విద్యార్థులకు ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వండి, మొదటగా ప్రభుత్వం విద్యార్థులతో చర్చలు జరపండి అని చెప్పేసి మేము తెలియడం జరిగింది. కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికుందా లేదా? మేము 20 జూలై పార్లమెంట్ జంతమంతర్ దగ్గర విద్యార్థులు ఏదైతే ధర్నా చేసిందో వాళ్ళపై జరిగినటువంటి ఒక దుర్మార్గపు లాఠీ చార్జిని ఈ దేశ చరిత్రలో ఒక బ్లాక్ డేగా ప్రకటిస్తూ ఉన్నాం. మోడీ చెప్పిండ్రు బేటీ బచావో బేటీ పడావో అన్నారు. మరి అక్కడ మహిళా విద్యార్థులను వాళ్ళ బట్టలు చింపిళ్ళు, వాళ్ళ తలలు పగలగొట్టిలు, వాళ్ళ ఎముకలు విరగొట్టిలు, వాళ్ళంతా ఈరోజు రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో క్షతగాత్రులై ఉన్నారు. ఎంతమందికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పటికీ దేశం మొత్తం ఆందోళనకరంగా ఉంది. మీరు ఏదైనా మాట్లాడితే యాంటీ నేషనల్స్ అని మాట్లాడతారు. మరి ఆ విద్యార్థులంతా హిందువులు కాదా? ఈ దేశ ప్రజలు కాదా? వాళ్ళు వివిధ కులాలకు సంబంధించిన కాదా? వాళ్ళంతా భారతీయులు కాదా? మరి వాళ్ళ తల్లిదండ్రులంతా ఎవరు? వాళ్ళు కూడా యాంటీ నేషనల్సా? మీరు కొంతమంది మాట్లాడే మాటలకు అసలు అర్థమే లేదు. మొట్టమొదటిగా మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రక్రియ ఎప్పుడు సురువైంది కాదు. NEP 2020 అనే ఒక పాలసీ తీసుకొచ్చింది గవర్నమెంట్. NEP 2020 అనే ఒక పాలసీ ఈ దేశంలో విద్యా వ్యవస్థను మొత్తం కూడా నాశనం చేసింది. ఈ దేశంలో ఉన్నటువంటి SC ST BCలకు విద్యను అందకుండా చేసేటువంటి ఒక పాలసీ. అదేవిధంగా ఆ పాలసీని రద్దు చేయాలని కూడా దేశవ్యాప్తంగా కూడా మేము మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఒంటెద్దు పోకలు పోతూ ఉన్నది. మొత్తం ఫాసిస్ట్ వైఖరితోటి, లాఠీ తూటాలతోటి, పిల్లట్లతోటి అణచివేస్తూ ఉంది. అణచివేత ఒక్కటి ఈ దేశంలో పరిష్కారమా? ప్రజాస్వామ్య దేశంలో అణచివేత ఒకటే మార్గమా? అణచివేతకు తిరుగుబాటు రాదా? ఎంత బలంగా పోలీసు రాజ్యంతో అణచివేయాలని చూస్తే అంత బలంగా విద్యార్థులు తిరిగి పోరాటం చేస్తూ ఉంటారు. మేము చెప్తా ఉన్నాం, నీట్ విషయంలో కూడా నీట్ అనేది ఒక దుర్మార్గపు చర్య. మా రాష్ట్రాల ఫెడరలిజాన్ని మొత్తం కూడా కాలు రాస్తుంది. అది మా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాలు రాస్తుంది. నీట్ నిర్వహించుకునేటువంటి అవకాశం రాష్ట్రాలకే ఇవ్వండి అని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఏ ఒక్క విద్యార్థితో చర్చిస్తలేదు, ఏ ఒక్క ప్రొఫెసర్ తోటి చర్చిస్తలేదు, ఏ ఒక్క మేధావులతో చర్చిస్తలేదు. చర్చించకుండా శాంతియుతంగా నిరసన చేసే వాళ్ళ మీద లాఠీలకు, మన కట్టెలకు మేకులు గుచ్చి విద్యార్థులను గుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు? ప్రైవేట్ వ్యక్తులు లాఠీలు పట్టుకున్నారు. వాళ్ళు ఎవరు? దీని అంతటి మీద కూడా ఒక రక్తపాతం జరిగిందాడ. అది జలియన్వాలా బాగా, జంతర్ మంతరా. బ్రిటిష్ గవర్నమెంట్ అయితే ఎట్లాగైతే భారతీయులను చేసిందో ఈరోజు భారతీయ విద్యార్థుల మీద బీజేపీ ప్రభుత్వం జలియన్వాలా బాగ్ తరపించేలాగా ఒక రక్తపాతం ప్రకటించింది. మనం అందరం మీడియాలో చూసినాం. ప్రతి ఒక్కరు కూడా మేము ఇంకా 100 మందిని కూడా రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో పడడానికైనా సిద్ధం. కానీ ఈ దుర్మార్గపు చర్యలను మేము అడ్డుకుంటాం. మోదీ హటావో దేశ్ బచావో అన్నటువంటి ఒక నినాదాన్ని బీజేపీ పార్టీ, మా నాన్న బీజేపీ కానీ నేను బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని అనేక మంది విద్యార్థులు ప్రకటించాడు. ఈ బీజేపీని తనుగరుందని చెప్పేసి ప్రకటించారు. మోదీ హటావో దేశ్ బచావో అన్నటువంటి నినాదం ఈరోజు మొత్తంగా దేశం ఏక గొంతుకై నినదిస్తుంది. బేటీ బచావో బేటీ పడావో అని విద్యార్థులను ఎందుకు బట్టలు గుంజి మీరు ఎందుకు కొడతారు అనేటువంటి విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఫాసిస్ట్ దుమనకాటను మీరు తక్షణమే అడ్డుకోకపోతే మీకు మంత్రి పదవి ముఖ్యమా, అంటే ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యమా, ఈ కోట 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా? తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మేధావులకు ఏం చెప్తా ఉన్నాం అంటే, మేధావులారా, విద్యార్థులుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం, మీరు మాకు సంఘీభావంగా మీ గొంతు విప్పండి. మరో తెలంగాణ ఉద్యమం తరహాలో అందరం అనేక జేఏసీలం ఏకమై బీజేపీ ప్రభుత్వాన్ని దేశం నుంచి పారదోలాలే. లౌకిక ప్రజాస్వామిక శక్తులు ముందుకు రావాలి.
విజ్ఞానం కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో విజ్ఞానం కావాలి. మత మౌఢ్యాలు ఉన్నటువంటి విజ్ఞానం ఎవరికి అవసరం లేదు. ఐఐటి మండిలో జ్యోతిషం ఎవరికి కావాలి, అవసరం ఏముంది? జ్యోతిషం అనేది పురాణాల్లో ఎప్పుడో మధ్యయుగాల నుంచి వస్తున్నటువంటి ఒక అనాలోచితమైనటువంటి రాహ్య గవి ఐఐటీలలో పెట్టాల్సిన అవసరం ఉంది. మాకు ఇప్పుడు ఏ వచ్చింది, సూపర్ ఇంటెలిజెన్స్ వస్తుంది, అమెరికా సూపర్ ఇంటెలిజెన్స్ కానది. మాకు కావాల్సిన శాస్త్ర అప్డేట్ కావాలని చెప్పేసి మనం కోరుతా ఉంటే వాళ్ళు పాతకాలంలో తీసుకుపోతా ఉన్నారు. మొత్తం కూడా వాళ్ళు చెప్పిందే వినాలే. ఒక భిన్నాభిప్రాయాలు, ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు చోటు లేకుండా చేస్తూ ఉన్నారు. మీ లాఠీలకు భయపడేది లేదు. ఈ మోదీ సోరీ సర్కార్ వెనుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు? దేశంలో ఇంత పెద్ద సమస్య జరిగిన 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకొని బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితికి ఈ దేశంలో దారితీసింది. 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఇప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం సిగ్గుచేటు. తక్షణమే రాజీనామా చేస్తావా లేకపోతే మోడీ ప్రభుత్వం బర్తరఫ్ చేస్తా విషయాన్ని తెలుసుకోవాలి. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి నుంచి ఈ దేశంలో విద్యారంగాన్ని మొత్తం సర్వనాశనం చేస్తుంది. అందుకే పకడ్బందీగా ఈ దేశంలో శాస్త్రీయమైనటువంటి దృక్పథం లేకుండా అశాస్త్రీయమైనటువంటి విద్యా విధానాన్ని విద్యారంగంలోకి చొప్పించి కాషాయమయం చేసేటువంటి ఎజెండాలో భాగంగానే ఈరోజు ఎన్టీఏ అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చిళ్ళు. ఇది ఎన్టీఏ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు, ఇది ఒక బోగస్ సంస్థ, ఇది పేపర్ లీకేజ్ సంస్థ. అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గుజరాత్లో, రాజస్థాన్లో, హర్యానాలో పల్లీలు అమ్ముకునేటువంటి ఒక పుట్నాలు అమ్ముకునేటువంటి పేపర్ లాగా ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లో ఈ ప్రశ్న పత్రాలు అమ్ముతుంటే ఈ అమ్మినటువంటి వ్యక్తులు కూడా బీజేపీ వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ వ్యక్తులని పట్టపగటలు దొరికినా కూడా ఇప్పటికీ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ దేశంలో విద్యార్థులు చనిపోవడానికి దారితీసినా కూడా మోడీ ప్రభుత్వం ఇంత అహంకారంగా ఉండడాన్ని మాత్రం ఈ దేశ పౌరులు, ఈ దేశ విద్యార్థులు, మేధావులు ఇంత తీవ్రంగా స్పందిస్తున్నా కూడా మోడీ మౌనంగా ఉండడం, మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకే సోక్రటీస్ అనే ఒక మహనీయుడు ఏం చెప్పిండంటే, ఈ దేశంలో విద్యా వ్యవస్థ, ఏ దేశంలో అయితే విద్యా వ్యవస్థ బడులు విద్యా వ్యవస్థకు సంబంధించిన శిథిలావస్థకు చేరుతాయో, ఏ దేశంలో అయితే గుళ్ళు తలతల మెరుస్తాయో ఆ దేశంలో వినాశనం దారితీసిందని 3వ శతాబ్దంలో సోక్రటీస్ చెప్పిండు. అదే మాటలను మోడీ పరిపాలనలో చాలా అచ్చంగా స్వచ్ఛంగా కనబడుతుంది. అందుకే ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి రాముని గుడి మీద ఉన్న శ్రద్ధ ఈ దేశంలో విద్యారంగం మీద లేదు ప్రభుత్వం. అందుకే 100 ఏళ్ల ఉస్మాన్ యూనివర్సిటీ ఉంటే ఒక్క ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ₹1 కూడా ఇవ్వలేదు ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి. అంటే ఈ ప్రభుత్వ పాలకులకు ఈ దేశంలో ప్రజలంటే 140 కోట్ల మంది ప్రజలు కాదు మోడీ దృష్టిలో, కేవలం అంబానీ ఆదానే. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని గురజాడ చెప్తే ఈ నరేంద్ర మోడీ ఏం చెప్తుందంటే దేశం అంటే అంబానీ ఆదానోయ్ అనేటువంటి విధంగా ఈరోజు నరేంద్ర మోడీ యొక్క పరిపాలన విధానం ఉన్నది. ఈ దేశంలో వనరులు మొత్తం వాళ్ళకి తాకట్టు పెడుతున్నాడు. ఈ దేశంలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే జంతర్ మంతర్ దగ్గర స్వచ్ఛందంగా ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చి మా విద్యారంగాన్ని కాపాడండి, మా నీట్ పేపర్ లీకేజ్ అయినటువంటి బాధితులను శిక్షించండి, మోడీ ప్రభుత్వం స్పందించాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మాట్లాడితే వాళ్ళు ఏమైనా శత్రువులా? పాకిస్తాన్కు సంబంధించినటువంటి పౌరుల? ఈ దేశ పౌరులు రాజ్యాంగాన్ని పట్టుకొని, అంబేద్కర్ని చేతిలో పట్టుకొని, మార్క్స్ని చేతిలో పట్టుకొని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి 23 సంవత్సరాల్లో ఉరికమ్మాన్ని ముద్దాడిన భగత్ సింగ్ను పట్టుకొని వాళ్ళు ప్రశ్నిస్తే మీరు వాళ్ళని తూటాలు పేల్చి హింసాత్మకంగా దాడి చేసి సావగొడతారా అని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. అందుకే నిర్బంధాలతో ఉద్యమాలను అణిచేయాలంటే ఒక బాల్ని కింద కొడితే ఎంత ఎత్తున పైకి లేస్తుందో అట్లే విధంగా ఈ దేశంలో ఉద్యమాలు ఇంకా బలోపేతం అయితే ఇది ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కేంద్రం నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా మా పోరాట కార్యాచరణ కొనసాగుతుంది. భవిష్యత్తులో కూడా మరింత ఉద్యమాన్ని తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు అక్కడ మొన్న ధర్నా చేసినటువంటి వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అని మీరు అనుకుంటున్నారా? మేము అనుకోవటం కాదు, ఢిల్లీ కేంద్రంలో నడిబొడ్డున ఈరోజు నీటి విద్యార్థులు, బాధితులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ విద్యార్థులకు భరోసాగా ఉండడం కోసం ఉద్యమ బాట పట్టారు. ఖచ్చితంగా నీటికి బాధితులకు ఏదైతుందో న్యాయం జరగాలని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రాత్రి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, సోషల్ మీడియాలో మాట్లాడారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని. కానీ ఈరోజు దేశమంతా కోరుకుంటుంది నీటి నిర్వహణలో ఫెయిల్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమనండి లేదా బర్తరఫ్ చేయమని అడుగుతా ఉన్నారు. మీరు తప్పును అంగీకరిస్తూ ఉన్నారు, కానీ తప్పుకు కారణమైన వ్యక్తిని ఎందుకు సమర్థిస్తూ ఉన్నారు? ఇదే భారతదేశంలో ఉన్న యువతరం ప్రశ్నిస్తూ ఉంది. నీట్ 2024 పేపర్ లీక్ అయింది, మీరు ఆ రోజు మౌనంగా ఉన్నారు. నీట్ 2024 పేపర్ లీక్ అయిన కారణంగా మౌనంగా ప్రధానమంత్రి గారు ఉన్న కారణంగా 2026లో ఈరోజు కోట్లాది మంది విద్యార్థుల జీవితాలు కోల్పోతా ఉన్నారు. ర్యాంకులు వచ్చిన వాళ్ళు అగమ్య గోచరంగా తయారయ్యారు. మొన్న 30 మంది విద్యార్థుల ప్రాణాలను కోల్పోయారు.
అట్లాగే యూజీసీ నెట్ ఎన్టీఏ నిర్వహించిన నెట్ పేపర్ లీక్ అయింది. అట్లాగే ఎన్టీఏ నిర్వహించిన సోషియాలజీ పేపర్ లీక్ అయింది. ఇన్ని పేపర్ లీక్ అవుతూ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నిర్వహణలో ఘోరంగా విఫలం చెందుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఇటలీ పోయి మెలోడీ చాక్లెట్లు ఇస్తూ ఉన్నారు. ఈ దేశ యువతరానికి భరోసా ఏమంటే ఇటలీ ప్రధానికి మెలోడీ చాక్లెట్లు ఇస్తూ ఉన్నారు. ఇది మీ పరిపాలన చేస్తున్న తీరనేది మేము భావిస్తూ ఉన్నాం. ఇంకో ముఖ్యమైన విషయం, భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులకి నిరసన వ్యక్తం చేసే హక్కుని కల్పించింది, భావాలను చెప్పుకునే హక్కుని కల్పించింది. ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాలు కాని రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయాలు చెప్పే వాళ్ళందరూ రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తేనేమో న్యాయం, వాళ్ళు చేస్తేనేమో దేశభక్తి, వాళ్ళు చేస్తేనేమో ప్రజాస్వామ్యం. కానీ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందినప్పుడు విద్యార్థులకి న్యాయం జరగాలి, మా బాధితులకి భరోసానివ్వాలని, న్యాయం చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత, విద్యావేత్తలు, మేధావులు ఆందోళన చేస్తే మాత్రం వాళ్ళ రాజకీయ అనుచరులతోని విపరీతమైన దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళని యాంటీ నేషనల్స్గా ప్రచారం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు నేమ్ బోర్డు లేనటువంటి పోలీస్ ఆఫీసర్లు అక్కడ ఎందుకు వస్తూ ఉన్నారు? ఈరోజు లాఠీలతోని, తూటాలతోని విద్యార్థుల మీద, యువత మీద బాష్పయోగాలతో ఎందుకు ప్రయోగం చేస్తూ ఉన్నారు? మహిళలనని చూడకుండా, కనీసం మానవత్వం లేకుండా బట్టలు గుంజి రోడ్డు మీద ఇసిరేసి లాఠీలతోని వీపులలో, ప్రైవేటు పార్ట్లలో నెట్టి ఘోరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పోలీసు వ్యవస్థకి నరేంద్ర మోడీ ప్రైవేటు సైన్యమా, ఈ భారత ప్రజలను రక్షించే, లా అండ్ ఆర్డర్ని పరిరక్షించే వ్యవస్థన తేల్చుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అరియలూరులో భారతదేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు అరియలూరులో రైలు ప్రమాదం ఘటన జరిగితే, మహబూబ్ నగర్లో రైలు ప్రమాద ఘటన జరిగితే స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశారు. భారతదేశ రెండో ప్రధాని, అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈరోజు 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలు చాలా దారుణంగా తయారైనాయి. రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కోరుతా ఉన్నారు రాజీనామా చేయమని. ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు దాచుకుంటున్నారు? ఏం ప్రయోజనాలు ఉన్నాయి మీకు? మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి గౌతమ్ అంబానీ, ఆదాని వాళ్ళు మాత్రమే, వాళ్ళ కోరికలు మాత్రమే కోరికలా, వాళ్ళ మాత్రమే డిమాండ్లా? ఈ దేశ ప్రజలు అడిగాయి కావా? ఖచ్చితంగా మేము కోరుతా ఉన్నాం. తక్షణమే ఢిల్లీ కేంద్రంలో పోలీస్ క్యాంపును వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉద్యమకారుల మీద చేసిన లాఠీ చార్జ్కి క్షమాపణ చెప్పాలని నరేంద్ర మోడీ గారిని కోరుతా ఉన్నాం. అట్లాగే మీకు ఏమాత్రం దేశ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆయనని బర్తరఫ్ చేయాలని కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల మరొకసారి మీ పోరాటం దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందరికీ జై భీమ్, జై భారత్. అక్కడ జరిగింది అంటే మీడియా వ్యక్తుల మీద దాడి జరగడం అనేది సరైన పద్ధతి కాదు. కానీ అక్కడున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఏది కూడా ఇన్ని లక్షల మంది యువత, విద్యార్థులు అక్కడ పోయి స్వచ్ఛందంగా ఒక నిరసన కార్యక్రమాన్ని చేస్తే ఇప్పటివరకు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చూపెట్టకపోవడానికి కారణం ఏంది? అంటే అందులో ఉన్న కొన్ని రకాలుగా అంటే ఆ మీడియా మీద ఇబ్బంది జరగడం అనేది అది సరైన పద్ధతి కాదు. ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఇందాక మనోళ్ళు కొంతమంది చెప్పారు, వీఆర్ ది నాట్ యాంటీ నేషనలిస్ట్, వీఆర్ ద నేషన్ ఫర్ ది యాంటీ కరప్షన్, వీఆర్ ద నేషన్ ఫర్ ది యాంటీ కరప్టెడ్ పొలిటీషియన్స్, వీఆర్ ద నేషన్ ఫర్ ది డెమోక్రటిక్ ఇండియా, వీఆర్ ద నేషన్ ఫర్ ది అంబేద్కర్ విజన్ ఇండియా. మేమందరం ఇది అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఇప్పుడు ఢిల్లీ పురవీధులలో ఇన్ని లక్షల మంది అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి డెమోక్రటిక్ ఇండియాలో ఒక పోరాటం చేస్తుంటే అంటే మాకు అన్యాయం జరిగింది. ఒకప్పుడు నేను బీజేపీ సానుభూతి పరున్నాయి, కానీ ఇన్ని లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే మొన్న ఇప్పుడు ఒకప్పుడు ఈ దేశానికి యువతే వెన్నెముక అన్నాం కదా, ఇది యువ భారత్ అన్నాం. యువ భారత్ యొక్క వెన్నెముకని విరిచి యువ భారత్ యొక్క భవిష్యత్తును అంధకారం చేసిన ఇక పార్టీతోటి నాకు సంబంధం లేదు. నాతో పాటున్న విద్యార్థులు, నాతో పాటున్న యువకులను విచక్షణ రహితంగా ఒక కాజ్ గురించి పోరాటం చేస్తుంటే విచక్షణ రహితంగా కొట్టడం నా మనసు కలిసివేసింది. ఈరోజు మా అందరి విద్యార్థి సంఘాలతో కలిసి అక్కడ జరుగుతున్న ప్రతి ఉద్యమానికి మేము పూర్తిగా మద్దతు తెలుపుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థల బంద్ను మేము విజయవంతం చేసినాం. దాంతోపాటుగా మరొకసారి చెప్తున్న అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఇప్పుడు ఏదైతే ఇండియాలో జరిగిందో ఈ పేపర్ లీకులు కానీ, ఎన్టీఏ లీకులు కానీ, ఏదైనా కానీ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి రాబోయే రోజులలో ఈ భారతదేశానికి అంబేద్కర్ గారే దిక్సూచి, అంబేద్కర్ గారి యొక్క విజనే ఈ భారతదేశాన్ని నడుపుతుంది. భారతదేశానికి మరొకసారి దిక్కు మా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ద్వారా మాకు వచ్చిన డెమోక్రటిక్ రైట్స్ ద్వారానే ఈ దేశం నడవాల్సిన అవసరం ఉన్నదని మరొకసారి ఈ చర్య ద్వారా గుర్తుకొచ్చింది. అందుకనే ఈ దేశంలో ఉన్న యువత భారతదేశం యొక్క భారతదేశంలో మార్పు రావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తికి
మనం ఖచ్చితంగా కట్టుబడి లోబడి రాజ్యాంగ స్ఫూర్తితోటి మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్లో 23 లక్షల మంది విద్యార్థులు రాయడం జరిగింది. దానికి సంబంధించి పేపర్ లీకేజ్ జరగడం వలన ఢిల్లీలో ఉన్నటువంటి ఎవరైతే మినిస్టరు వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థులందరూ కోరుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కావచ్చు, లేకపోతే అక్కడ తూటాలతోటి ఫైరింగ్ తోటి వాళ్ళ చేతిక వాస్తూ చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. అంటే మోడీ ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పింది, బేటీ బచావో బేటీ పడావో అనేది. అంటే ఏంది, విద్యార్థి చిత్తగొట్టడం వీళ్ళ పని. అంటే పేపర్ లీక్ అయినప్పుడు కనీసం ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్కి కనీసం బాధ్యత ఉండదా? అతను రాజీనామా చేయడా, స్పందించడా? మోడీ కూడా ఇప్పటి వరకు కూడా ఇంతవరకు మీడియా ముందు వచ్చి మాట్లాడలేదు. అంటే ఏదో ఈ 20 రోజుల తర్వాత వచ్చి మొన్న ఏదో క్షమాపణ చెప్తూ మేము తప్పు చేశాము అని చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే ఎవరైనా గట్టి క్వశ్చన్ చేసి మాట్లాడితే వాళ్ళు దేశద్రోహులు, లేదా మేము దోచుకున్నారు కాబట్టి ఇట్లా దోచుకొని తప్పు అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు కమ్యూనిస్టులు. అంటే మీకు ఎవరైతే మీరు ప్రశ్నిస్తారో వాళ్ళందరూ మీ దేశద్రోహులని మేము అడుగుతున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ చుట్టాలు కావచ్చు, లేకపోతే అందరూ సానుభూతి పనులు కావచ్చు, అందరూ వచ్చి ధర్నా చేస్తున్నారు. అంటే వాళ్ళొక డిమాండ్ ఏంది, మేజర్గా పేపర్ లీక్లు అసలు కాకూడదు. పేపర్ లీక్ దానివల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు కూడా వీళ్ళందరూ జీవితం అయోమయం అవుతున్నాయి. ఇదొకటి కాదు, ఇంకోటి రీసెంట్గా నెట్ ఎగ్జామ్ జరిగింది. రీసెంట్గా నెట్ ఎగ్జామ్ జరిపి 1 మంత్ అవుతుంది. నెట్ ఎగ్జామ్ ఇంత రిజల్ట్ రాలేదు. అంటే ఏంది 1 మంత్కి కూడా రిజల్ట్ రావట్లేదంటే సోషియాలజీ పేపర్ లీక్ అయిందని చెప్పారు. అంటే ఎందుకు ఇట్లా పేపర్ లీక్ అవుతున్నాయి అంటే దేశంలో కూడా యూపీఎస్సీ తరహాలో కూడా ఇట్లాంటి పకడ్బందీగా పెడితే బాగుంది. అట్లా ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఉన్నదో ఈ ప్రధానమంత్రి గారు కూడా వెంటనే స్పందించి క్యాబినెట్ ఎంబటే అందరూ రాజీనామా చేయించాలి. ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి. అంతేగాని వాళ్ళు కాలయాపన చేస్తూ, వాళ్ళు చూస్తూ, రీల్స్ చేస్తూ వాళ్ళని పద్ధతి కాదు. దాన్ని ఎంబటే మార్చుకోకపోతే యువతరం కూడా, జంజీ యువత మొత్తం కూడా స్పందిస్తుంది. ఇప్పుడు చూసినప్పుడే కదా దేశం మొత్తం కూడా అందరూ కూడా ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రాలలో అందరూ కూడా బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. బీహార్లో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో కావచ్చు, కేరళలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ప్రతి ఒక్కరు అందరూ ధర్నాలు చేస్తున్నారు. కాబట్టి వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. చేయని పక్షంలో కూడా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. కిరణ్ కుమార్, ఎస్ఆర్ఎఫ్ స్కాలర్, ఉస్మాన్ యూనివర్సిటీ, ఎస్ఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్. అయితే ఈరోజు ఏం జరిగిందంటే బేసిక్గా ఈ మధ్యకాలంలో మనకి ఒక ఎగ్జామ్ పేపరు లీక్ అయింది. ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి సరే దానికి సంబంధించిన మీ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి పోయి అడుగుదామని మనం ప్రయత్నించినప్పుడు వాళ్ళు స్పందించకపోవడంతో దాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన ఒక మినిస్టర్ దగ్గర పోయి స్పందించాలని కోరుకున్నాం. ఆయన కూడా మనకు స్పందించలేకపోయాడు. ఆయన స్పందించకపోతే సార్ మరి మాకు స్పందిస్తలేరైందా అని చెప్పి మేము జంతర్ మంతర్లో మాకు ఆర్టికల్ 19 ప్రకారం ఇచ్చిన దాని ప్రకారం పోయి మేము ఆడ ధర్నా చేసుకుంటూ సార్ ఇట్లా అయింది సార్, మరి మాకు ఏంది, మాకు నష్టపరిహారం ఏంది, మాకు ఇట్లా ఇబ్బంది ఏంది, మీ లోపాలు మీకే ఉన్నాయి కదా అని మనం గుర్తిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పని వాళ్ళు చేయలేకపోవడం వాళ్ళే చూసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం వాళ్ళకు ఉండాలి. అది లేదు. అది లేని ప్రాంతంలో మనం గుర్తిస్తున్నాం. మనం గుర్తించినాక కూడా వాళ్ళు పట్టించుకొని చేసి ఒక ఇన్స్టిట్యూషన్ తప్పైందని మనం గుర్తు చేసినప్పుడు దీనివల్ల మనం పార్లమెంటు సరే సార్ మరి మీరు ఇంటలేరు, మరి మేము పార్లమెంట్ కన్నా చెప్పుకుంటామని ఆధార్లో పోతే ఆధార్కి పోయినప్పుడు ఆడ లాఠీ చార్జ్ చేసారు. మొన్నటిదాకా చేసింది పట్టించుకొంతనమైతే ఇప్పుడు మొత్తానికి కాన్స్టిట్యూషన్కే విరుద్ధంగా చేసిరు. ఇట్లా ప్రతి ఒక్క దారిలో తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతున్నారు. సరే పోనీలే మనకి జ్యుడిషియరీ ఉంది కదా, పోయి వాళ్ళని కనుక్కుందాము అంటే మనకు సంబంధించిన జ్యుడిషియరీ వాళ్ళు ఏమంటారంటే మాకు వీడియోలు చూడడానికి సమయం లేదు, ఇది ఒక టైం వేస్టు అని ఒక పద్ధతిలో వాళ్ళు అనడంతో మరి ఏం చేస్తారు విద్యార్థులు? ఇక్కడ చేయాల్సిన అవసరమే ఉంది. ప్రొటెస్ట్ చేస్తే కొడుతున్నారు. కొడితే సరే పోయి ఇట్లా చెప్పుకుందామంటే చెప్పుకునేటోడు ఎవడు వింటలేడు, దానికి స్పందిస్తలేడు. ఇప్పుడు మరి ఇక్కడ చేయాల్సిన సందర్భం ఏంది, ఏం చేస్తారు అన్నప్పుడు ప్రొటెస్ట్లే చేస్తారు. వాళ్ళు రెచ్చగొడుతున్నారు అంటే ఇది ఒక కొత్త రెవల్యూషన్ అవుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కళ్ళు విప్పుతలేదు, అది తెలుసుకోలేకపోతుంది. నేను గమనించినప్పుడు మా ఇంట్లో ఒక పైప్ ఉండేది, అది లీక్ అవుతా ఉండేది. ఎందుకు లీక్ అవుతుందా అని నేను గమనించిన. అయితే ఈ పేపర్ లీకులు కూడా ఎందుకు అవుతున్నాయి అంటే విరిగిపోయిన పైపు వల్ల లీక్ అవుతుంటాయి. అలాగే ఈరోజు కూడా ఈ గవర్నమెంట్ అక్కడక్కడ బ్రేక్ అయిపోయి సరిగ్గా సిస్టము, చదువు, నాలెడ్జు, కాన్స్టిట్యూషన్ విధానాలు, ఒక అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం ఏవి రాకపోవడం వల్ల వాళ్ళకి సరైన స్పృహ లేకపోవడం వల్ల వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మీద వాళ్ళకి జరిగేది ఏంటంటే ఇట్లాంటి లీకులే జరుగుతాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు కనీసం దాని గురించి చర్చించడానికి వాళ్ళకి ధైర్యం ఎందుకు సరిపోదంటే వాళ్ళకి తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుంటాం రా అని చెప్తే వాళ్ళు వినరు. దానికి వాళ్ళు వినకుండా వాళ్ళు చెప్పేదల్లా వాళ్ళకు ఉన్న 4 స్లోగన్లు, ఆ 4 స్లోగన్లు చెప్పి వాళ్ళలో వాళ్ళు ఆత్మవిశ్వాసం పెంచుకొని దొరికిన వాడిని వినకుండా వాడిని కొట్టడం అనే ఒక పద్ధతి. ఏదైనా మాట్లాడి ఏదైనా చేస్తే రకరకాల నిందలు.
ఇలాంటిదప్పుడు మేము యూనివర్సిటీలలో స్కాలర్ల లెక్క చదువుకొని రాజ్యాంగం పొద్దునుంచి రాత్రి వరకు నేర్చుకొని అది పనిచేయదు అని తెలిసినప్పుడు మేము ఎందుకు చదవాలి? అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దోపిడీ, ఒక రకమైన డెమోక్రసీని చంపేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ని చదివితే అది ఒక పాపంలాగా చూస్తున్నారు. ఏమన్నా కానీ వాళ్ళు ఇప్పుడు దెబ్బలు తిన్న వాళ్ళు ఏమైనా కానీ వాళ్ళు భారతమాత బిడ్డలు కదా, వాళ్ళకి ఇక్కడ నుంచి లేదా మేము ఇక్కడ చేస్తే ఇక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని ప్రొటెస్ట్ చేస్తారు అంటే మేము చేసుకోకూడదా, మేము చెప్పుకోకూడదా? ఇది అవేర్నెస్ ఉండదు. ఒక మీడియా ఛానల్ దేంట్లో ఏమి ఉండదు. ఇంట్లో చూసిన వాళ్ళు అరే వాళ్ళే పిల్లల మీద పోలీసుల మీద రాళ్ళేసిరంట అని వాళ్ళే రివర్స్ మాట్లాడతారు. అంటే ఇక్కడ ఇంత జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కళ్ళు తెరుచుకొని చూడాలి అసలు బయట సమాజంలో ఏం జరుగుతుంది. కనీస రాజ్యాంగ విలువలు వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళకి అర్థం చేసుకునే భావన మనమన్న విద్యార్థుల లెక్క మనం అందరికీ నేర్పించి చూపించాలి. లేకపోతే దేశానికే ఇది రేపటి కాలంలో చాలా పెద్ద భయంకరమైన స్థితి వచ్చే అవకాశం ఉంది. అయితే ఉద్యమాలకు మోడీకి పెద్ద అవగాహన లేదు. ఎప్పుడైనా సరే ఒక ఉద్యమం ఆపాలనుకుంటే ఉద్యమం ఆగదు, సూర్యుడిని ఆపాలనుకుంటే సూర్యుడు ఆగుతాడా? అట్లే ఉద్యమం కూడా ఆగదు. ఎందుకు అంటే విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది, చెరసాలను ఉరికొయ్యలు విప్లవాన్ని ఆపలేవు, ప్రతి నిమిషం పోరాడే మా యువకుల్ని మోడీ అమిత్ షా భయపెట్టలేరు. ఇప్పుడు 92 సార్లు పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అంటే వాళ్ళకి కామన్ పడ్డా అంటే ఒక దేశ భవిష్యత్తు నడుమిరిపోయినట్టే కదా. మోడీ అమిత్ షా ఇప్పుడు కొత్తగా కాదు, అందుకే నేను మొన్న చెప్పిన ఈ దేశ నరేంద్ర మోడీ నరహంతక నరేంద్ర మోడీ అంటున్నాం మేము. 2004 నుంచి నేటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గోద్రెలా చేసి ముస్లింలను చంపిండు. 2014 మళ్ళీ దేశ ప్రధానమంత్రి అయి దళితులను, క్రిస్టియన్లను, ముస్లింలను, ఆదివాసీలను పూర్తిగా ధ్వంసం చేస్తుండు. పోయిన సంవత్సరం ఆవర్షానికి కగారు పెట్టిండు, బస్తర్లో నెత్తుటేరులు పారించిండు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమంటే నేను రాజీనామా చెయ్యము, మీ మీద దాడి చేస్తామని చెప్పి ఢిల్లీ నగర వీధుల్లో నూనుగు మీసాల యువకుల మా రక్తం పారిస్తున్నాడు. అందుకే ఈ దేశ ప్రధానమంత్రికి అంటే ముందు అసలు అమెరికా ఏజెంట్ అనడం ఉత్తమం, ఆయన అమెరికోనికి జీతం అనడం ఉత్తమం. ఎందుకంటే అమెరికా సైనికులు భారత పౌరులను చంపితే కూడా మాట్లాడుకోవడం అనేది ఏమని చెప్తాను చెప్పు? మోడీ ప్రధానమంత్రి అంటారా? ఆయన ఎట్లా, నేను ఏమంటున్నా అంటే 60 సంవత్సరాలు దాటినోనే కారు నడిపారు, మరి 70 సంవత్సరాలు నిన్ను దేశం ఎట్లా నడిపిస్తాడు చెప్పండి? చిన్నపిల్లలు వేసుకున్న డైపర్లు చక్కగా లీక్ కావు, 92 సార్లు పేపర్ లీక్ అవుతాయా? ఇదా దేశ ప్రధాని చెప్పాల్సింది? ఏం మాట్లాడతాడు దేశ ప్రధాని? ఏమైనా ఒక దేశ ప్రధాని ప్రెస్ మీట్ పెట్టి దేశ ప్రజల గురించి మాట్లాడిండా? మరి ఎవరి గురించి మాట్లాడతాడు? ఆయన అదాని, అంబానీ, అమెరికా జీతం తప్ప ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు ఎక్కువ విపరీతంగా అయినా కదా. ఈ ప్రభుత్వం మంచిది, ఆ ప్రభుత్వం అంటలేము. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ లీకులు ఈ దేశం మీద దాడులు చేస్తుంది. ఇప్పుడు 40 కోట్ల మంది యువకులు, మరి ఆ యువకుల గురించి ఎవరు మాట్లాడాలి? మోడీ మాట్లాడ. ప్రపంచంలోనే అత్యధిక యువకుల దేశం భారతదేశం. మరి యువకులందరూ ఏం చేయాలి? మత్తులు ఉంచాలా, బానిసల లెక్క చూడాలా? ఎవరు చూస్తారు? మేము మన బతాయి బ్యాచ్ అనుకుంటేనే మోడీ కాదు కదా. మేము భగత్ సింగ్ వారసులము, బతాయిల బ్యాచ్ మాది. మీ బతాయిలు మీ దిక్కు ఉండొచ్చు. అందుకే మేము ఏమంటున్నామంటే సావర్కర్ అయితే బ్రిటిష్ వాని కాలు మొక్కినట్టు నరేంద్ర మోడీ అమెరికాని కాలు మొక్కుతుండు. కానీ మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం, భగత్ సింగ్ వారసులం. ఈ నేల కోసము, ఈ ప్రజల కోసము మేము పోరాటం చేస్తాం, హక్కులు మేము సాధించుకుంటాం. జంతర్ మంతర్లా ఒకవేళ ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయకపోతే భవిష్యత్తులో నాకు తెలిసి నరేంద్ర మోడీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ ఈ బతాయి బ్యాచ్ మొత్తం కూడా అమెరికాకో ఎక్కడికో పారిపోవాల్సి ఉంటుంది. ఈ దేశం మాది, ఈ సంపద మాది, కాబట్టి ఈ దేశాన్ని మేము కాపాడుకోసమే మేము పోరాటం చేస్తున్నాం. మా వెనుక ఆయనుండా ఈయనుండా ఎవరు లేరు. మా వెనుక భారత రాజ్యాంగం ఉంటుంది, మా వెనుక భారతదేశ ప్రజలు ఉంటారు. ఈ ప్రజల కోసం పోరాటం చేసే విద్యార్థులుగా నిరంతరం పోరాటం చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేస్తాను. ఎందుకంటే మనకి జలియన్ వాలాన్ బాగ్ అని చెప్పి 1919లో జరిగింది. అది ఎప్పుడు మేము చదువుకునే వాళ్ళం. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి ఎవరికి తెలియదు జలియన్ బాగ్ ఎలా జరిగిందని చెప్పి. అంటే అంత బ్రూటల్గా చంపినారని చెప్పి, అది ఎలా చంపినారని చెప్పి ఇప్పటికీ ప్రాక్టికల్ నేర్పించడానికి ఈ మోదీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రాక్టికల్ సెషన్ అనేది జంతర్ మంతర్లో మా కోసం స్టార్ట్ చేసిందేమో ఈ ప్రాక్టికల్ సెషన్ అనేది. ఈ సోషల్ సైన్స్ వాళ్ళకి మాకు ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉండేవి కాబట్టి ఇట్లాంటిది ఇలా ఉంటుంది ఒక డెమో అని చెప్పి మాకు జంతర్ మంతర్లో చూపించడం అనేది దారుణం. మరీ ఇంత ఘోరంగా మాకు చూపించడం. రెండోది 22-25 రోజులు అవుతుంది ఇప్పుడు రిలీజ్ చేసిండు ప్రైమ్ మినిస్టర్. ఏంటిది మోదీ, మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టు చేస్తామంటే ఇన్ని రోజులు ఏం చేసిండు? నిద్రపోతున్నా చేయాలి కదా. నువ్వు ఇక్కడ నరేంద్ర మోదీ ఇక్కడ ప్రైమ్ మినిస్టరా, పక్క దేశం ప్రైమ్ మినిస్టరా, లేట్గా రియాక్ట్ అవ్వడానికి ఇక్కడ ఒక ఇంత ఆందోళన జరుగుతుంటే అతను ఏదో ఒకటి యాక్షన్ తీసుకుంటాం. ఆ తర్వాత ఇది ఇక్కడ తప్పైంది, ఎక్కడ తప్పైందని చెప్పి అదే రోజు ఒక 2 రోజులు 3 రోజులు అదే రోజు యాక్షన్ తీసుకోకుండా 25 రోజులు టైం పట్టిందా నీకు యాక్షన్ తీసుకోవడానికి? రెండోది కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ మాకు ప్రొటెస్ట్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ
యూనిఫామ్లో వచ్చిన వాళ్ళు కొట్టిన వాళ్ళందరికీ ఒక్క ఐటెం లేకపోయినా కూడా వాళ్ళు పోలీస్ కాదని చెప్పి వాళ్ళ రూల్సే చెప్తాయి. అది ఏంటంటే నేమ్ ట్యాక్స్ లేవు ఎందుకు మీరు పెట్టుకోలే అని చెప్పి మీడియా పర్సన్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు, మాకు ఆమెకు గర్మీ లగరీ ఇస్లీ నికాల్ది. గర్మీ లగరీ అంటే ఒక బ్యాచ్ నేమ్ ట్యాగ్తో వాళ్ళకి గర్మీ లగరీ అంటే, మీరు ఇక ప్రైవేట్ వ్యక్తులకి అవి లాఠీలు ఇవ్వడం ఏంటిది, ముండ్లు గుచ్చి కొట్టడం ఏంటి, స్టోన్స్ విసిరేయడం ఏంటిది? మీరు కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతారు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పోలీసులే ఇట్లా లా అండ్ ఆర్డర్ దాటితే మేము దాటమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రియేట్ చేసి మమ్మల్ని రాంగ్గా పోర్ట్రే చేయడం మానండి. ఫస్ట్ పోలీస్ పైన పెప్పర్ స్ప్రే కొట్టారండి, ఫీమేల్స్ పైన మా పైన ఫస్ట్ యాక్షన్ చేసారు, ఆ తర్వాత రియాక్షన్ మా పైన. స్టూడెంట్స్ మమ్మల్ని ఇలా కవింపు చర్యలు చేస్తే మేము ఇలా యాక్షన్ చేస్తున్నామని చూపించడానికి కొన్ని ఫుటేజ్లు నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు రెచ్చగొట్టారు, ఫీమేల్స్తో పాటు మిస్బిహేవ్ చేసినారు, ప్రైవేట్ పార్ట్స్లో కొట్టడం. ఇట్లాంటి పోలీసులు మనకు సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు. కొట్టిన తర్వాత వాళ్ళని చూసుకుని అంటే యాక్సిడెంటల్గా కొట్టిందేమో, ఫ్లోలో కొట్టిరేమో అనుకోవచ్చు, అలా లేదు. కొట్టింది ఒకరినొకరు, అరే ఎలా కొట్టాను రా, బాగా కొట్టానా అని చెప్పి వాళ్ళు సమర్థించుకోవడం, ఒక టైప్ ఆఫ్ సైకోటిక్ లాఫ్స్ నవ్వడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు అంటేనే కేడాని మళ్ళొకసారి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి హెచ్చరిస్తున్నా. రానున్న రోజులలో మీ పార్టీని భూస్థాప్యం చేస్తాం. అడిగితే ఆర్ఎస్ గుండాలతోటి విద్యార్థుల మీద విచక్షణ రహితంగా ఆడపిల్లల మీద బట్టలు చింపడము, దాడులు చేపించడము, కర్రకు మేకులు కొట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ప్రాణహింస చేయడము, ఇది కరెక్ట్ కాదు. ఈ దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో బాబాసాహెబ్ ఇచ్చిన అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మీరు కాలరాస్తున్నారు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకునే రోజులు ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు చంపడానికి డేట్లు ఫిక్స్ చేసుకున్న మోడీ గారు, అమిత్ షా, మీరు నీటి లీకేజ్లకు ఎందుకు డేట్లు ఫిక్స్ చేస్తలేరని నేను అడుగుతా ఉన్నా. ఈ దేశంలో బాబాసాహెబ్ ఇచ్చిన, అంబేద్కర్ గారు ఇచ్చిన ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రజలను అక్షరం అనేది అంటరాంది అయిపోతున్నది. కాబట్టి హెచ్చరిస్తున్న మీరు మీ వైఖరిని తక్షణమే మార్చుకోవాలి. లేని రోజున ఈ భారతదేశ విద్యార్థులు అందరు అన్ని సంఘాలు కలిసి మిమ్మల్ని మీ రాజకీయంగా భూస్థాప్యం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్. జై భీమ్, జై భారత్. ఏదైతే గత 2 నెలలుగా నీట్ ఎగ్జామ్ పేపర్ మరియు సిబిఎస్ఈ స్కాము, అదేవిధంగా ఎస్ఎస్సిజిడి పేపరు, ఎన్టీఏ పేపర్లో లీకుల వల్ల దేశంలో ఉన్న లక్షలాది మంది యువత బాధపడుతున్నారని వారు ఈరోజు రోడ్లెక్కి జంతర్ మంతర్ వద్ద శాంతియుత ధర్నా చేస్తూ ఉంటే, ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ అనే ఎడ్యుకేషన్ మినిస్టర్ని బర్తరఫ్ చేయకుండా ఈరోజు విద్యార్థుల జీవితాలతోని చెలగాటమాడుతూ ఉన్నది. ఏదైతే మరి విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, 22 మంది విద్యార్థులు చనిపోయారు, వారికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా NEP 2020ని రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే జరుగుతున్నటువంటి పేపర్ లీకేజ్ మాఫియాని అడ్డుకోవాలి. ఈ యొక్క దేశ యువత భవిష్యత్తుని కాపాడాలని చెప్పి ఈరోజు శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా ఈరోజు దేశంలో ఉన్న జెన్జీ ఈరోజు జంతర్ మంతర్ వద్ద ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, మోడీ ఏదైతే విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేపిస్తూ, వాళ్ళ మీద టియర్ గ్యాస్ ఉపయోగిస్తూ ఈరోజు వాళ్ళ తలకాయల బగలు కొడుతూ మారణ హోమం సృష్టిస్తూ ఉన్నాడు. ఏదైతే మరి రాహుల్ గాంధీ గారు నీట్ పేపర్ లీకేజ్లు, అదే 150 ఏదైతే జరిగినటువంటి పేపర్ లీకేజ్ల మీద పార్లమెంట్లో డిస్కషన్ పెడదామంటే ఈరోజు మోడీ ప్రభుత్వం భయపడతా ఉన్నది. ఈరోజు యువత మొత్తం కూడా ఏదైతే జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నిస్తూ ఉంటే, దేశ విచ్ఛిన్నకారులు, దేశ విద్రోహులని ఈరోజు RSS ABVP గూండాలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ యొక్క దేశ పౌరులం మేము, భగత్ సింగ్, అంబేద్కర్, గాంధీ మార్గాల్లో వెళ్ళేటువంటి యువతలం మేము. ఈరోజు ఏదైతే జరిగినటువంటి పేపర్ లీకేజ్ వల్ల యావత్ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు, అదేవిధంగా నీట్ బాధితులు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఏదైతే మరి నరేంద్ర మోడీ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేయాలి, లేని పక్షాన పార్లమెంట్ని ముట్టడించడానికి కూడా ఈ యొక్క విద్యార్థి సంఘాలుగా, విద్యార్థులుగా, ఈ యొక్క దేశ భవిష్యత్తుగా మేము ఏ కార్యాచరణ రూపొందించడానికైనా, ఉద్యమించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఏదైతే మరి ఈ యొక్క న్యాయమైన డిమాండ్లను ఈరోజు మేము మోడీ ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. ఏదైతే మరి నువ్వు ఫాస్ట్ ట్యాగ్ కాదు ఇంకే ట్యాగ్ ఉపయోగించినా కానీ విద్యార్థులకు న్యాయం జరగదు. ఏదైతే
1997లో మరి ఒడిశాలో జరిగినటువంటి పేపర్ లీకేజ్కి ఇప్పుడున్న ధర్మేంద్ర ప్రధాన్ ఆ రోజు పోరాటం చేసి ఏదైతే మరి సెక్రటేరియట్ ఆయన ఎముకలు సైతం విరగొట్టుకొని విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డావు కదా, మరి ఈరోజు లక్షలాది మంది ఈరోజు నీకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటాలు చేస్తూ ఉంటే మీరేం మాట్లాడుతున్నారంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ నుండి ఫండింగ్ వస్తూ ఉంది, ఇది ఇజ్రాయెల్ నుండి ఫండింగ్ వస్తూ ఉంది. ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి దేశ విద్రోహులు ప్రయత్నిస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆ రోజు మీరు చేస్తే పోరాటం, ఈరోజు మేము ప్రశ్నిస్తే ఈరోజు దేశాన్ని విభజించడమా? నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ కుక్కలకి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు గినక మీ యొక్క ద్వంద్వ వైఖరిని మార్చుకోకపోతే ఉస్మానియా విద్యార్థులుగా ఈ యొక్క దేశ భవిష్యత్తుగా మీ యొక్క భర్తం పట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికన్నా నరేంద్ర మోడీ ఏదైతే మరి ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి, విద్యా శాఖలో అనేకమైన మార్పులు తీసుకొని రావాలి, NEP 2020ని రద్దు చేయాలి, ఏదైతే 22 లక్షల మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలి, వాళ్ళ తల్లిదండ్రులకి సమాధానం చెప్పాలి. 22 మంది విద్యార్థులు చనిపోయారో వారందరికి కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా ఏదైతే మరి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద వెంటనే స్పందించాలి. లేని పక్షాన అనేక ఉద్యమాలు చేయటానికి, ఎన్ని లాఠీ దెబ్బలు తినడానికైనా, మా వెన్ను ముక్కలు విరగొట్టుకోవడానికి కూడా ఈ దేశ యువతగా భవిష్యత్తుగా మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఫస్ట్లీ ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్కి నేను ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. కాన్స్టిట్యూషన్ రైట్. ఆర్టికల్ 19 సేస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఆర్టికల్ 19(1)(b) సేస్ రైట్ టు పీస్ఫుల్లీ ప్రొటెస్ట్ వితౌట్ ఎనీ ఆర్మ్స్. ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ప్రతి ఒక్క స్టూడెంట్ చేసింది కూడా కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని ఈరోజు మేము కాన్స్టిట్యూషన్ బుక్స్ని అదేవిధంగా ఫ్లవర్స్తో మేము ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే ఈరోజు యాంటీ నేషన్స్ మేము కాదు, మీరు ప్రవర్తించారు అలా. ఈరోజు నేషనల్ ఫ్లాగ్స్తో, కాన్స్టిట్యూషన్స్తో ఈరోజు మేము ఫ్లవర్స్తో మేము ర్యాలీ చేస్తే ఈరోజు తలలు పగలగొట్టి టియర్ గ్యాసులు చేసి ఎంతోమంది స్టూడెంట్స్ని ఈరోజు అన్యాయంగా రోడ్డు మీద లేడీస్ అని చూడకుండా ఉమెన్ స్టూడెంట్స్ మీద కూడా దౌర్జన్యం చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్, యు ఆర్ ద యాంటీ నేషన్స్. మీరు అంటున్నారు కదా అందులో అటువంటి పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్ యాంటీ నేషన్. నేను చెప్తున్నాను, నా దగ్గర ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉన్నాయి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న నేను యాంటీ నేషన్లా నేమ్ బ్యాచెస్ అంటే పోలీస్ వాళ్ళు నేమ్ బ్యాచెస్ లేకుండా ఫేక్ పోలీస్ని ఇన్వాల్వ్ చేసి ఈరోజు లాఠీ చార్జ్ చేయించినటువంటి మీరు యాంటీ నేషన్స్ అని నేను సెంట్రల్ గవర్నమెంట్కి క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. అండ్ సెకండ్ థింగ్, ఇందులో ఎంతమంది నీట్ స్టూడెంట్స్ ఉన్నారు అని అంటున్నారు. ఇది ఓన్లీ నాట్ ఓన్లీ ద ఫైట్ అగైన్స్ ద నీట్ పేపర్ లీక్ అనే కాదు, ఒక నీట్ పేపర్ లీక్తో పాటు ఎన్నో ఎగ్జామ్స్లో కూడా పేపర్ లీక్ అయ్యి ఈరోజు విద్యార్థి యొక్క భవిష్యత్తును మీరు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ గవర్నమెంట్ అందరికీ కూడా హెచ్చరిస్తాను. ఇది ఒక ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఫైట్ ఆఫ్ ఓన్లీ వన్ స్టూడెంట్, ఇట్స్ అ ఫైట్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్, ఇట్స్ అ ఫైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్, ఇట్స్ అ ఫైట్ ఆఫ్ ఎవ్రీ పేరెంట్, ఇట్స్ అ ఫైట్ ఆఫ్ ఎవ్రీ అన్గ్రాడ్యుయేటెడ్ పర్సన్. ఎందుకంటే ఈరోజు మొత్తం విద్యా వ్యవస్థనే మారని కూడా మేమందరం ప్రయత్నిస్తున్నాం, పోరాడుతున్నాము. ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను, అంటే జెన్జీ అంటున్నారు, ఏమవుతుంది మీతో అంటున్నారు కదా. నేను ఒక చిన్న ఫ్రీడమ్ స్ట్రగుల్లో నేను ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాను. భగత్ సింగ్, హీ వాస్ హ్యాంగ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23. Subhash Chandra Bose, he resigned for his civil services examination service at the age of 25. అండ్ ఎంతోమంది కూడా ఫ్రీడమ్ స్ట్రగుల్లో, సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్లో కానీ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎంతోమంది కూడా యూత్ పార్టిసిపేట్ చేసి ఈరోజు మనం ఫ్రీడమ్ తెచ్చుకున్నాం. అదేవిధంగా నేను చెప్తున్నాను, ఈరోజు జెన్జీ అంటుందా, జెన్జీ ఉద్యమం చేస్తుంది, మేము యూత్ ఉద్యమం చేస్తాము. మరో ఫ్రీడమ్ స్ట్రగుల్, మరో ఈరోజు ఎడ్యుకేషన్ రిఫార్మ్ తీసుకురావడానికి, ఎడ్యుకేషన్ ట్రాన్స్పరెంట్ ఉండడానికి మేమందరం కూడా మరో ఉద్యమం చేయడానికి వెనుకాడము. ఇది మరొక ఇండిపెండెన్స్, మరొక ఫ్రీడమ్ టు గెట్ ఎడ్యుకేషన్, ఫ్రీడమ్ టు గెట్ ప్రాపర్ ఎడ్యుకేషన్, దీని మీద మేము పోరాడతాము, ఎంతో ముందు కూడా కలుగుతామని సెంట్రల్ గవర్నమెంట్ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు జెన్జీ మీతో ఏమవుతుంది అంటే కొన్ని ఫేక్ వీడియోస్ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు మీ దగ్గర. ఫస్ట్ ఐ వాంట్ షేమ్ ఆన్ ద మీడియా. ఎందుకంటే ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవ్వరు కూడా కవర్ చేయకుండా, షేమ్ ఆన్ ద మీడియా, ట్రూని కవర్ చేయకుండా ఫేక్ వీడియోస్తో జెన్జీ వాళ్ళే స్టార్ట్ చేసాను మీరు అయితే చూపిస్తున్నా చూసినా. షేమ్ ఆన్ ద మీడియా, షేమ్ ఆన్ ద బీజేపీ గవర్నమెంట్, షేమ్ ఆన్ ద నరేంద్ర మోడీ. ఎందుకంటే ట్రూత్ని చూపించాల్సిన బాధ్యత కూడా మీడియా ముందు, కానీ ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద మీడియా. ఎందుకంటే మీడియా షుడ్ ప్లే ద కీ రోల్ బిట్వీన్ ద పీపుల్ అండ్ బిట్వీన్ ద గవర్నమెంట్. బట్ ఈరోజు అది ఫెయిల్ కావడం వల్ల ఈరోజు ప్రాపర్గా మా ప్రాబ్లమ్స్ ఏమైనా మా అడ్రస్ కాకుండా మావి గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తున్న మీడియా కూడా షేమ్ఫుల్. అండ్ సెకండ్ థింగ్, ధర్మేంద్ర ప్రధాన్ గారు, యు ఆర్ సేయింగ్ దట్ కమిటీ చేసాము, అది చేసామా అని మీరు అంటున్నారు కదా. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. ప్రతిసారి పేపర్ లీక్ అవుతుంది, ప్రతిసారి కమిటీ చేసినారు, మరి ఏమొస్తుంది? ఈరోజు అతను ఒక్కరిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇంతమంది స్టూడెంట్స్ తలలు పగబట్టి ఈరోజు బ్లడ్ని పారేటటువంటి చేస్తున్నారు కదా. నేను ఒకటే వాళ్ళకి హెచ్చరిస్తున్నాను, 65% ఆఫ్ ద ఇండియన్ యూత్
ఈరోజు 65% ఆఫ్ ద ఇండియన్ యూత్ ఒక్కసారి బయటికి వస్తే ఎంతమంది ఉన్నారు మీ ప్రొటెక్ట్ చేసేటువంటి పోలీస్ వాళ్ళు, ఎంతమంది ఉన్నారు మీ పొలిటీషియన్స్, ఎంతమంది ఉన్నారు మీ బీజేపీ కార్యకర్తలు. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, డోంట్ మెస్ విత్ ద స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు నేషన్స్ పవర్. ఈరోజు ఎడ్యుకేషన్ రిఫార్మ్ తేవడానికి మేము ఎంత దూరమైన వెళ్తాము, మరో ఉద్యమం చేయడానికి, మరో ఈ ఎడ్యుకేషన్లో ఫ్రీడమ్ రావడానికి కూడా మేము కాన్షియస్ని బేస్ చేసుకుని మేము పోరాడతాము. ఈరోజు మాకు ఫండమెంటల్ రైట్స్ మాకున్న రైట్ టు ఎడ్యుకేషన్. ఈరోజు మేము పోరాడడం కాదు, మీకు తగిన గుణపాఠం కూడా వచ్చే ఎలక్షన్ చెప్తానని. జై హింద్. జై భీమ్. మేడం, ముందుగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే విహారయాత్రలకు వెళ్ళే మనిషి మన దేశ ప్రధానిగా ఉండడం 150 కోట్ల జనాభా దురదృష్టం మేడం. మేడం ఏమంటే కడుపు నిండా పిల్లలు కన్నుడికి తెలుస్తుంది కడుపు కోత బాధ ఏంది అన్నది. 23 లక్షల మంది విద్యార్థులు ఒక నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి దాంట్లో 21 మంది బలిదానం సూసైడ్ చేసుకోవడం అనేది కడుపు నిండా కన్నా ఆ తల్లిదండ్రులకే ఆ కడుపు కోత విలువ తెలుస్తుంది మేడం. ఈరోజు అంటున్నారు ఒకప్పుడు పోరాటం అన్నది మన భారతదేశానికి కొత్త కాదు మేడం. మన ఫోర్ ఫాదర్స్ లైక్ మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వాళ్ళ పోరాట స్ఫూర్తిని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఒంట్లో ప్రవహిస్తుంది మేడం. మన నరనరాల్లో ప్రవహించే రక్తం బొట్టులో ప్రశ్నించడం అనేది ఉంటుంది. ప్రశ్నించడమే తప్పు అంటే ఎక్కడికి పోవాలి? బలమైనటువంటి రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా ప్రశ్నించడం అనేది. ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే యాంటీ నేషనల్. అరే ప్రశ్నించకపోతే చావాలనా? విషం తాగి చావాలనా? మేడం, ఒక యువకుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి ఒక యువకుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించాలి అంటే హార్డ్లీ ఒక 3 సంవత్సరాల విలువైన సమయాన్ని పెట్టాల్సి వస్తుంది 100%. ఆ ప్రయాణంలో కంటికి నిండా నిద్ర లేని రాత్రులు, కడుపు నిండా తిండి లేని రోజులు, ఖాళీ జేబులతో ఎన్నో 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 రాత్రులు, బయట అవమానాలు. చదువుతున్నారు ఇంకెప్పుడు ఉద్యోగం వస్తుంది? ఒక అవమానం అనేది ఒక నిరుద్యోగికి మాత్రమే తెలుస్తుంది మేడం. ఇంకొకటి, ఒక పెద్దోడు అవ్వాలి అన్న కళ కనకూడదా? ఆ కళని తొక్కేయడం ఎంత మటుకు సమంజసం? సార్, నీట్ బలిసినోడు బాజాప్తా పేపర్ కొని ఎగ్జామ్ రాసి ఒక డాక్టర్ అయిపోతున్నాడు, ఒక ఇంజనీర్ అయిపోతున్నాడు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోతున్నాడు. ఒక పేదోడు అవ్వకూడదా? ఒక పేదోడు సిస్టంలో కూర్చోకూడదా? సిస్టాన్ని సెటరైజ్ చేయాలి అనే ఒక ఆలోచన పేదోడికి ఉండకూడదా? ఏమంటే ఒక నీట్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకోవాలంటే 4 నుండి 5 లక్షల ఖర్చు అవుతుంది. కటిక పేదలు ఉంటారు మేడం. ఒక మిడిల్ క్లాస్ రైతు కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు కాయ కష్టం చేసి వాళ్ళ పిల్లలకి, మేము చేస్తున్న ఎట్టి చాకరీ మా పిల్లలు చేయకూడదు అని చెప్పేసి కాయ కష్టం చేసి ఒక పూట తినక రెక్కాడితే డొక్కాడనే పరిస్థితిలో రోడ్డు మీద తోపుడు బండ్లతోటి అమ్ముకొని డబ్బులు కూడబెట్టి వాళ్ళ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు రూపాయి ఖర్చు పెట్టుకుంటుంటే ఇవాళ బాజాప్తా వచ్చి పేపర్ లీక్ చేసి మీరందరూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు యాంటీనేషన్ అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంటుంది మేడం. దానికి తోడుగా భారతదేశంలోని మానవత్వం సపోర్ట్గా వస్తుంది. మీ కళ్ళకు గంతలు కట్టకపోయారు. దయచేసి ప్రధానమంత్రి మోడీ గారు మన న్యాయశాఖ మంత్రి గారిని 100% రిజైన్ చేసి మీరు అకౌంటబిలిటీని చాటి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నా. జై భీమ్, జై తెలంగాణ. నమస్తే అండి. బోధించు, సమీకరించి పోరాడని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ చెప్తారనమాట. ప్రపంచంలోనూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈ భారతదేశంలో మన భారత రాజ్యాంగం అనేది ప్రతి పౌరుడికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది, అలాగే ధర్నాచర్చ హక్కు ఇచ్చింది. అలాంటిది మా యొక్క రైట్స్ మేము చేస్తున్నప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వాలు మమ్మల్ని బంధిస్తున్నాయి, ఎందుకు ఇంత దౌర్జన్యం మమ్మల్ని కొడుతున్నాయి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే రాజ్యం అనేది తన కొన్ని బాధ్యతలు అనేవి ఉంటాయి. రాజ్యం అనేది తన బాధ్యత నెరవేర్చినప్పుడు ఏం చేస్తారు? ప్రజలు ఆటోమేటిక్ తిరిగిపోవడం వస్తుంది. తిరిగిపోవడం వచ్చినప్పుడు ఏం చేస్తారు? మా హక్కులు మేము రక్షించుకుంటాం. అటువంటి పరిస్థితుల్లో మేము ఢిల్లీలోని ప్రజాస్వామ్యంతో మేము పోరాటం చేసినప్పుడు మమ్మల్ని ఎవరో రకరకాల గుండాలతో మా పైన ఫైట్ చేయించారు. ఎంతవరకు కరెక్ట్ అది? ఎందుకంటే ముఖ్యంగా ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ భారతదేశంలో 152 సార్లు పేపర్ లీక్ అయింది. దానివల్ల 7 కోట్ల మంది ప్రజలు ఎఫెక్ట్ అయింది, స్టూడెంట్స్కి. దానికి ఎవరు సమాధానం చెప్తారు? అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఈ భారతదేశంలో 80 లక్షల మంది బయటకు వస్తున్నారు. వీళ్ళు డిగ్రీ హోల్డర్స్ కావచ్చు, పీజీ కావచ్చు, పిహెచ్డీ కావచ్చు. అంటే 80 లక్షల మంది బయటకు వస్తున్నప్పుడు మీరు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎందుకు కనిపించట్లేదు? ముఖ్యంగా మీరు 2014లో మోడీ గారు ఇక్కడికి మీరు ఎన్నికైనప్పుడు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.
ఇప్పుడు వరకు దగ్గర దగ్గర 20 కోట్ల ఉద్యోగాలు అవ్వాలి. ఎక్కడ ఇస్తున్నారు? ఇవన్నీ కూడా మాలో విద్యార్థులు ఉన్నటువంటి ఆక్రోషం మేమందరం ఉన్నాం. మా యొక్క ఫైట్స్ ఇవన్నీ మేము మా హక్కులను రక్షించుకుంటున్నాం. అలాంటిది మీరు మాకు సపోర్ట్ చేసి ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ కల్పించండి. ఫస్ట్ మా డిమాండ్ ఏంటంటే దీని కారణమైనటువంటి ఆయన విద్యాశాఖ మంది ఖచ్చితంగా బర్తరఫ్ చేయాల్సిందే. సెకండ్ వన్, వాళ్ళందరికీ కూడా 2 crores కేటాయించాలి. 3, ఈ విద్యను ఉమ్మడి జాబితాను తీసి రాష్ట్ర జాబితా పెట్టండి. రాష్ట్రాలకు కూడా అవకాశం కల్పించండి. దాంతోపాటు ఈ ఎంబీబీఎస్ సీట్లు పెంచండి. ఇవన్నీ చేస్తే కనుక మాకు చాలా మంచిగా ఉంటుంది అనుకుంటూ ముఖ్యంగా ఈ పోరాటం మేము ఇప్పుడు తాగాం. శ్రీశ్రీ చెప్పినట్టు పోనీ పోనీ పోతే పోనీ సత్తులు సూతులు హిత్తులు పోనీ రాని రాని వస్తే రాని తిట్లు రాట్లు పాటలు రాని శ్రీశ్రీ అన్నాడు. అలాగే మేము కూడా ఇవన్నీ కూడా మేము నెరవేర్చినప్పుడు మేము కూడా ఖచ్చితంగా ఇన్ని నెలలైన సరే ఉద్యమం చేస్తాము. ఈ దేశ ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి. విద్యార్థి లోకంలో మేము న్యాయం చేయాలని కోరుకుంటూ కలిగేస్తున్నాను. ధన్యవాదాలు. దేశంలో వినూత్నమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ఎప్పుడూ లేనటువంటి వ్యవహార శైలి ఈరోజు గత ప్రభుత్వాలు ఎన్నటి చేయని కూడా ఈరోజు మోదీ సర్కారు మోదీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. విద్యార్థుల్ని అమానుష్యంగా అత్యంత హీనంగా ఈరోజు విద్యార్థులు ఈ దేశ పౌరులు కానట్టు వ్యవహారం చేస్తున్న కండిషన్ కనిపిస్తూ ఉన్నది. ఇలా పోలీసులు, ఢిల్లీ పోలీసులు అత్యుత్సాహంతో వాళ్ళ లాఠీలకి సీరియల్ కూర్చొని విద్యార్థుల్ని హత్య చేస్తున్నట్టు కండిషన్స్ కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నడూ కూడా ఈరోజు దేశంలో 20 లక్షల మంది పైగా విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే 20 లక్షల విద్యార్థులతో పాటు వాళ్ళ కుటుంబాలు యావత్ దేశం మొత్తం కూడా ఈరోజు అడుగుతూ ఉన్నది. ఇది చాలా దశల వారీగా అనేక సందర్భాలలో మేధావులు కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు అందరూ కూడా మాట్లాడుతున్నా కానీ కనీసం చీమ కుట్టినట్టు కూడా వ్యవహారం లేదు. ఎందుకు ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారం అందరూ నడవాలంటే కనీసం అనే అవగాహన లేదు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తొంగలో దక్కుతూ ఈరోజు మోదీ సర్కార్ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వాళ్ళకి సొంత రాజ్యాంగాన్ని ఈరోజు ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇది అత్యంత అమానుషమైనది. ఇది ఎప్పటికి కూడా ప్రజాస్వామ్యానికి తగినది కాదని చెప్పేసి ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులకు అభిప్రాయపడతా ఉన్నాం. తప్పనిసరిగా ధర్మేంద్ర ప్రధాన్ ఏదైందో ఆయన రాజీనామా చేయాలి. తప్పనిసరిగా ఈ దేశ ప్రజలందరికీ, విద్యార్థులకి ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలి. ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుటిల రాజకీయాలు అవుతున్నాయో ఈ రాజకీయాలన్నిటి పక్కన పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుగా దేశ భౌతవ్యంగా చూసి విద్యార్థులకి క్రమశిక్షణ కలిగినటువంటి ఏదైతే పారదర్శకత కూడినటువంటి ఎగ్జామ్స్ని నిర్వహించాలి, ఎన్టీఏని రద్దు చేయాలి. ఏదైతే శిక్ష కారకులు అవుతున్నారో ఎన్టీఏ పేపర్ లీకేజ్ కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్షించాల్సిన బాధ్యత ఉన్నది. అలాగే ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేసి ఈరోజు అందరిని శిక్షిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. దొంగలే మేము దొంగతనం చేయలేదని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్న కండిషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని మొత్తం కూడా ఏదైతే బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ముఖ్యంగా నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా కూడా దీంట్లో ఏదైతే నీట్ పేపర్ లీకేజ్లో వాళ్ళకు కూడా సంబంధాలు అని చెప్పేసి ఈరోజు దేశ ప్రజలు కూడా నమ్ముతూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. ఈ దేశవ్యాప్తంగా నిరసనలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి దేశ ప్రధాని కూడా రాజీనామా చేసి ఈరోజు చిత్తశుద్ధి ప్రదర్శించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా అభిప్రాయపడతా ఉన్నాం.